నెల్లూరు మేయర్ పదవి ముస్లిం మైనార్టీలకు కేటాయించకూడదా? అధిష్టానం ఆలోచనను కూడా అడ్డుకుంటున్నదెవరు? టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అసలు ముస్లిం మైనార్టీలంటే పడిని ఆ నాయకుడెవరు? వాళ్లతో ఆయనకేమైనా చెడిందా? త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు మేయర్ ఎవరనే అంశంపై తెలుగుదేశం పార్టీలో అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. జిల్లా అధ్యక్షుడు మొదలుకుని ఎమ్మెల్యేల వరకు అందరూ ముస్లిం మైనార్టీలకు మేయర్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ససేమిరా అంటున్నారని టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వేమిరెడ్డికి ముస్లిం మైనార్టీలకు మధ్య ఏవైనా గొడవలున్నాయా అంటే ఏమో అంటున్నారు ఆ పార్టీ నాయకులు. 2024లో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ టికెట్ ను ముస్లిం వర్గానికి చెందిన ఖలీలుకు కేటాయిస్తే వ్యతిరేకించి సపోర్ట్ చేసేది లేదంటూ ఏకంగా పార్టీ మారిపోయారు వేమిరెడ్డి. అదే పంతాన్ని స్థానిక సంస్థల్లోనూ ఆయన కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేయర్ పదవిని అబ్దుల్ అజీజ్ కి ఇవ్వాలని పార్టీలకు అతీతంగా మైనార్టీల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ముస్లిం సమాజం నిష్పత్తి మరియు దామాషా ప్రకారం ఒక 15 సీట్లు కార్పొరేషన్లో ముస్లిం అభ్యర్థి కేటాయించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తిగా అబ్దుల్ అజీజ్ కి మంచి పేరుంది. 2019లో కూడా అధిష్టానం నిర్ణయం మేరకు నెల్లూరు రూరల్ టికెట్ వదులుకొని పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా పేరు పొందారు అజీజ్. అయితే అలాంటి వ్యక్తిని వేమిరెడ్డి వ్యతిరేకించడం అర్థం కాని అంశంగా మారిపోయింది. నెల్లూరు పార్లమెంటు పరిధిలో 2 లక్షల ముస్లిం మైనార్టీ ఓట్లున్నాయి. ఆయన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిలో అత్యధికంగా మైనార్టీ ఓట్లున్నాయి. మైనార్టీలకు అండగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికే 2029 సార్వత్రిక ఎన్నికలలో మద్దతిస్తామని ముస్లిం మైనార్టీలు ఇప్పటికే ప్రకటించేశారు. కానీ వేమిరెడ్డి వ్యవహారం చూసి మైనార్టీలు పార్టీ నుంచి దూరం చేయడానికి వేమిరెడ్డి కంకణం కట్టుకున్నారా అనే అనుమానాలు టీడీపీ సీనియర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. అటు శాసనసభ్యులు పార్టీ పెద్దలు అజీజ్ కి సపోర్ట్ చేస్తుంటే వేమిరెడ్డి ఎందుకు వద్దంటున్నారనే అంశంపై ముస్లిం మైనార్టీలు ఆలోచనలో పడ్డారు.